యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ 50 రోజుల్లోకి వచ్చేసింది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే 50 డేస్లో లాస్ట్ 50 డేస్ చాలా క్రూషియల్. ఈ 50 డేస్లో మనం ఏం చేయాలి? దీనిలో కొన్ని టెక్నిక్స్ ఖచ్చితంగా ఒక స్ట్రాటజీ కానీ టెక్నిక్స్ కానీ మనం ఫాలో అవ్వాలి. ప్రధానమైన స్ట్రాటజీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్. కనీసం లాస్ట్ 25 ఇయర్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ని రిగరస్గా ప్రాక్టీస్ చేయాలి. క్వశ్చన్స్ ట్రెండ్ అర్థమవుద్ది, మనకి యూపీఎస్సీ మైండ్ సెట్ కూడా అర్థమవుద్ది అనమాట. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ క్వశ్చన్ పేపర్సే కాదు, సిఏపిఎఫ్, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్, ఈ జియో సైంటిస్ట్, ఇలా రకరకాలు యూపీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్స్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ జిఎస్ ఉన్న పేపర్స్ మొత్తం కవర్ చేయాలి. ఆల్మోస్ట్ 20-30% థీమ్స్ ఆల్మోస్ట్ అదే థీమ్స్లో మనకు రిపిటేషన్ అవుతాయి అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్స్ యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్స్ ఓన్లీ యూపీఎస్సీ సివిల్ సర్వీసెసే కాదు, యూపీఎస్సీ ఇచ్చే వేరే క్వశ్చన్ పేపర్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి. రీసెంట్ పాస్ట్లో వచ్చే ఒక 20 సంవత్సరాల పాత పేపర్స్ అన్ని ప్రాక్టీస్ చేయడం చాలా మంచిది. ఇది ఫస్ట్ టిప్. రెండోది నెగిటివ్ మార్కింగ్. చాలామంది ప్రిలిమ్స్ ఫెయిల్ అవడానికి కారణం, ప్రిలిమ్స్లో సక్సెస్ కాలేకపోవడానికి కారణం నెగిటివ్ మార్కింగ్. నెగిటివ్ మార్కింగ్ మన అక్యురసీ రేట్ ఎంత ఉంది, మనం 100 క్వశ్చన్స్లో ఎన్ని కరెక్ట్గా చేయగలుగుతున్నాం చూసి మన ప్రాబిలిటీ చూసుకుని ఎన్ని క్వశ్చన్స్ చేసి రావాలి అనే దాని మీద ఎవరికి వాళ్ళు వాళ్ళ మెథడాలజీ డ్రా చేసుకోవాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. నెగిటివ్ మార్కింగ్ మీద ఒక అవగాహనకు వచ్చేయాలి. ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఫంబుల్ అవ్వకూడదు. మూడోది అతి ముఖ్యమైనది, ఎగ్జామ్ టైం మేనేజ్మెంట్ కోసం ఇప్పటి నుంచే మనం ఏం చేయాలంటే క్లాక్ పెట్టుకుని ప్రాక్టీస్ చేయాలి. క్లాక్ పెట్టుకోకుండా ప్రాక్టీస్ చేస్తే ఏ ఎగ్జామ్కైనా మనకి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళక చాలా కష్టం అవుతుంది అనమాట. అండ్ ఆన్లైన్లో రాస్తారు, కానీ యూపీఎస్సీ మనం ఫిజికల్గా రాయాలి కాబట్టి కొన్ని ఫిజికల్ కాపీస్ కూర్చుని రాయడానికి ప్రాక్టీస్ చేయండి. చాలామంది ఆన్లైన్లో రాసి ఎగ్జామ్ ప్రాక్టీస్ చేసాం అనుకుంటారు, కానీ అక్కడున్న ఫిజికల్ కాపీస్ మైండ్ సెట్లోకి మనం వెళ్ళాలంటే ఒక ఫిజికల్గా హార్డ్ కాపీ తీసుకుని మనం కూర్చొని రాయాలన్నమాట. తర్వాత ఎక్కువ మంది ఇబ్బంది పడేది ఈవెన్ సైన్స్ స్టూడెంట్స్, మ్యాథ్స్ స్టూడెంట్స్, నాన్ మ్యాథ్ ఆర్ట్స్ స్టూడెంట్స్ అందరూ కూడా సీసాట్ క్వాలిఫైయింగ్ పేపరే కాబట్టి ఇప్పటి నుంచి 50 రోజుల పాటు వారానికి 2-3 పేపర్స్ ప్రాక్టీస్ చేస్తే, యూపీఎస్సీ లాస్ట్ 12 ఇయర్స్వి రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తే సీసాట్ ఈజీ అవుద్ది అనమాట. సీసాట్ని మేలో చేద్దాం, మేలో లాస్ట్ 1 వీక్ చేద్దాం పెట్టుకోకుండా ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. అన్నిటికైనా ఇంపార్టెంట్ టిప్, 5వ టిప్, అట్లాస్లో ఏదైతే ప్లేసెస్ ఇన్ న్యూస్ ఇవన్నీ ఉన్నాయో వీటిని రెగ్యులర్గా రిపీటెడ్గా చేయండి. వీటన్నిటిగా ముఖ్యంగా టైం మేనేజ్మెంట్ అనమాట. మనం ఇప్పటి నుంచి కూడా ఎగ్జామ్ హాల్కి అడ్జస్ట్ అయ్యే టైం అనమాట. రాత్రంతా చదివి పగలంతా పడుకుని ఇలా కాకుండా ఎగ్జామ్ టైమింగ్స్, ప్రిలిమ్స్ అనేది మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనం బ్రెయిన్ యాక్టివ్గా ఉండాలంటే ఇప్పటి నుంచి మన బ్రెయిన్ కూడా మన సర్కేడియన్ రిథమ్ అంటాం, మన బాడీ క్లాక్ని కూడా దానికి కనెక్ట్ చేసేయాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇప్పటి నుంచి ఫుడ్ కూడా మనం తీసుకునే ఫుడ్ కానీ హెల్త్ కానీ పాజిటివ్ మైండ్ సెట్, అంటే నెగిటివ్ మైండ్ సెట్ కాకుండా పాజిటివ్గా ఉండాలి. తర్వాత ఈ 50 డేస్ కూడా వీలైనంత వరకు లాస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అన్ని సబ్జెక్ట్స్లో వాటిని రివైజ్ చేయాలన్నమాట. సో ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, జాగ్రఫీ, ఎన్విరాన్మెంట్ ఎకాలజీ వీటిలో చాలా అప్డేట్స్ వచ్చేసాయి. ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా చూడాలి. కొన్ని కంపల్సరీ ఏరియాస్ ఉన్నాయన్నమాట. అంటే రిపీటెడ్ క్వశ్చన్స్ మ్యాపింగ్ అంటాం. రిపీటెడ్ క్వశ్చన్స్ మ్యాపింగ్ అంటే ప్రీవియస్ ఇయర్స్లో రిపీటెడ్ థీమ్స్ ఉంటాయి. ఉదాహరణకి ఇస్రో థీమ్ అనుకోండి, అది ఖచ్చితంగా రిపీటెడ్ థీమ్. ఐయూసీఎన్ రెడ్ లిస్ట్ అనుకోండి, రిపీటెడ్ థీమ్ అనమాట. కొన్ని రిపీటెడ్ థీమ్స్ ఎన్విరాన్మెంట్ కానీ, ఎస్ఎన్టీ కానీ, పాలిటీ కానీ వీటిలో రిపీటెడ్ థీమ్స్ని ఐడెంటిఫై చేసి వాటిలోంచి ఎక్కువగా క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. ముఖ్యంగా రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అంటే క్వశ్చన్స్లోంచి సబ్జెక్ట్లోకి వెళ్ళటం అనమాట. ప్రతి క్వశ్చన్ తీసుకుని దానిలో ఏ థీమ్తో క్వశ్చన్ అడిగారో చూసి ఆ క్వశ్చన్లో మీకు డౌట్ ఉంటే సబ్జెక్ట్తో కనెక్ట్ చేసుకుని ఆ సబ్జెక్ట్లో ఆ చాప్టర్ తీసుకుని రివైజ్ చేయటం, ఇలాంటి కొన్ని ఫాలో అయ్యి సుప్రీంకోర్టు రీసెంట్ జడ్జ్మెంట్స్ కానీ, ప్లేసెస్ ఇన్ న్యూస్ కానీ, ఇస్రో అచీవ్మెంట్స్, ఓవరాల్గా స్పేస్ అచీవ్మెంట్స్ కానీ, తర్వాత ఐయూసీఎన్ కానీ, ఎన్విరాన్మెంట్లో లేటెస్ట్ అప్డేట్స్ కానీ ఇవన్నీ చూసుకుని ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తే కనుక ప్రిలిమ్స్ అనేది పెద్ద కష్టమైన విద్య ఏం కాదు.